తెలంగాణ బీజేపీ నాయకులు సమర్థులైన వాళ్ళు కాదు, అసమర్థులు అంటే ఒప్పుకుంటారా మేడం? ఎట్టి పరిస్థితిలో కాదు. దేశమంతా బీజేపీ గెలుస్తుంది, తెలంగాణలో మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఎలక్షన్లు అయినా గెలవదు. లోపం మీలో ఉందా లేకపోతే జాతీయ పార్టీలో ఉందా, అయితే మీరు చెప్తున్నారుగా వాళ్ళు ఎదుటి పార్టీ చేసే కుట్రలో ఉందా? పార్టీలో లేదు, మాలో లేదు. సౌత్లో కొంచెం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గతంలో దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ పొత్తులో గతంలో ఇక్కడ టీడీపీతో పొత్తులో ఉండింది పార్టీ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇండిపెండెంట్ అంటే స్వతహాగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పట్టవచ్చు, కానీ తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. మేడం, మీరు ఇందాక అన్నట్టు కర్ణాటక ప్రభావం తెలంగాణలో కొంత ఉండి ఇక్కడ కాంగ్రెస్ గెలుపుకు కారణమైంది అని అంటాం. ఇక్కడ గెలుపు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉండబోతుందా? మీ కూటమి బలాబలాలు ఎట్లా ఉండొచ్చు? అక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? సో ఈరోజు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ కూడా కలిసి జరుగుతుంది. అక్కడ కలిసి అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిసి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఎన్నికకు ఆ ఎన్నికకు చాలా తేడా ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మోదీ గారికి వేసేటటువంటి ఓటు ఇది. అక్కడ లోకల్గా రీజనల్ పార్టీస్ అండ్ ఆల్సో నేషనల్గా ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ఎన్నికకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికలకు తప్పకుండా తేడా ఉంటుంది. బీజేపీని టార్గెట్ చేయాలంటే ప్రతిపక్షాలు ఫస్ట్ ఎంచుకునే అస్త్రమే మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ ప్రతిసారి కూడా ఓట్లు దండుకుంటుంది. ఇప్పుడు రామాలయం ప్రారంభోత్సవం కూడా ఎలక్షన్స్ కోసమే అంత ఫాస్ట్గా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు, ఓట్ల కోసమే అని అన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్లో మైనారిటీ ఓటర్ల పర్సంటేజ్ ఎక్కువ. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని భావిస్తున్నారు? ఈరోజు మహబూబ్ నగర్లో కానీ ఇంకో చోట కానీ ముస్లిం మైనారిటీస్ గురించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. కేవలం అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నం చేస్తూ ఉంది. మహబూబ్ నగర్ ప్రజలు కూడా ముస్లింలు కానీ ఇతర వర్గాలు కానీ ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. సరే, కొంతవరకు ఇంకా వాళ్ళ మాటలు నమ్మేటటువంటి వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఉన్నటువంటి ముస్లింలు కూడా తప్పకుండా పాలమూరు అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు, డీ కరుణమ్మని గెలిపిస్తారు.